గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్, 10% రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్. ఇలా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. కానీ ఇలా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది, చాలా మాటలు చెప్తే మీరు నమ్మిండ్రు. 10 ఏళ్ళు కేసీఆర్ మంచిగానే చేసిండు, కానీ వీళ్ళేదో మరి తులం బంగారం ఇస్తారట కదా, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తారట కదా, 2 లక్షలు మాఫీ చేస్తారట కదా, ఇట్లా 2500 ప్రతి మహిళకి ఇస్తారట కదా అని చాలా హామీలు ఇస్తే నమ్మినాం మనం. అంటే ఏమైంది ఈరోజు? రేవంత్ రెడ్డి ఏడాదినర్థం పరిపాలన అయిపోయింది. ఏడాదినర్థం రేవంత్ రెడ్డి పాలన చూస్తే అంతా సగం సగం, అంతా ఆగమాగం, అంతా ఆగమాగం అయిపోయింది తెలంగాణ. ఒక్కటన్నా చక్కగా ఉన్నదా? ఏ ఒక్క స్కీమ్ అన్నా అమలైందా? ఏ ఒక్కటన్నా సంపూర్ణంగా ప్రజలకు అందుతున్నదా? ఇలా దయచేసి మీరు ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లుందంటే అసెంబ్లీ బయట అబద్ధాలు చెప్తాడు, అసెంబ్లీ లోపల కూడా అబద్ధాలు చెప్తాడు. ఒక్కటన్నా మాట మీద నిలబడాడు. ఇప్పుడే సబితక్క చెప్పింది, మేము గతంలో రుణమాఫీ ఏమైందా అని గట్టిగా పట్టుకున్నాం. పడితే దేవుళ్ళ మీద ఒట్లు పెట్టిండు. అన్ని ఒక్క దేవుడు కాదుగా, కనబడ్డ దేవుడి మీద అల్లా ఒట్టు పెట్టిండు. మా అక్క అన్నట్టు గండి మైసమ్మ మాత్రం తప్పించుకున్నది. ఆ గండి మైసమ్మ అనుకున్నట్టుంది, ఈయన వచ్చి నా మీద ఒట్టు పెట్టదేమో అనుకున్నట్టుంది. ఈ దేవుళ్ళనే మోసం చేసిన రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేయడా? ఏం చెప్పిండు? 15 ఆగస్టు కల్లా ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేస్తా అని రాముల వారి మీద ఒట్టు పెట్టిండు, జయంగీర్ పీర్ దర్గా మీద ఒట్టు పెట్టిండు, చర్చి మీద ఒట్టు పెట్టిండు, మరి అలా శివుని మీద ఒట్టు పెట్టిండు, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టు పెట్టిండు. కానీ ఇవాళ రుణమాఫీ అయిందా? ఇవాళ సగం మందికి కూడా ఇవాళ రాష్ట్రంలో రుణమాఫీ కాలే. ముఖ్యమంత్రి కదా, ఆయన మాట నమ్మిండ్రు. 2 లక్షల మీదున్నోళ్ళు ఆ మీద డబ్బులు కట్టుండ్రి, ఒక్క క్షణంలో మీ రుణం మాఫీ చేస్తా అన్నాడు. పాపం ఆయన మాట నమ్మి కడితే ఇవాళ రైతులకు రుణమాఫీ కాలే, అప్పుల మీద పడ్డాయి. ఇలా ఆగమాగం అవుతున్నారు. పాపం రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వేమంటావు? మాట మాట్లాడితే నేను పాలమూరు బిడ్డను అంటావు, నల్లమల అడవుల్లోకి వచ్చినా అంటావు. మరి నల్లమల అడవులకి వచ్చినవైతే 2 లక్షల రుణమాఫీ విషయంలో నీ నిజాయితీ ఏమైంది? పాలమూరు బిడ్డవైతే నీ పౌరుషం ఎక్కడ పోయింది రేవంత్ రెడ్డి అంటున్నా. ఇవాళ ఈ రాష్ట్రంలో రుణమాఫీ కాక రైతులు ఎంతో బాధపడుతుంటే నువ్వు ఇవాళ ఎగబెట్టి మోసం చేసినావు. కొద్దిగంత చేసిండు. ఏం చేసిండు ఆ కొద్దిగంత మీకు కూడా అర్థం కావాలి. వానకాలం రైతు బంధు పైసలు 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మన వానకాలం రైతు బంధు పడాలా వద్దా? పడ్డదా? అవి 8,000 కోట్లు ఎగ్గొట్టిండు. మొన్న యాసంగిలో 3-4 ఎకరాల దాకా వేసిండు, అందులో ఒక 4,000 కోట్లు ఎగ్గొట్టిండు. అవి ఇవి కలిపితే 13,000 కోట్ల రూపాయలు రైతు బంధు పైసలు ఎగ్గొట్టిండు. ఈ 13 తీసుకుపోయి కొంతమందికి రుణమాఫీ చేసి నేను చేసిన అంటాడు. నువ్వు చేసిందేమున్నది? రైతు బంధు ఎగ్గొట్టినావు, 1,000 మందికి రుణమాఫీ చేసినావు, 12 మందికి రుణమాఫీ కూడా ఎగ్గొట్టినావు. మీరు యాద్ చేసుకోండి, కేసీఆర్ గారు ఉండగా కరోనా వచ్చింది. కరోనా వస్తే మనందరం తలుపులు పెట్టుకొని ఇళ్లలోనే ఉన్నాం 45 రోజులు. భయపడ్డం బయటకు రావాలంటే. బస్సులు బంద్, ఎక్కడ రోడ్ల మీద మనిషి లేకుండా అయిండు. గంత కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు మీరు రైతు బంధు వేసిండా లేదా? బరాబర్ నీ నెల 2,000 పింఛన్ ఇచ్చిండా లేదా? నీకు ఏదన్నా ఆపిండా కేసీఆర్? మరి ఏమైందా రేవంత్ రెడ్డికి? ఇప్పుడేం కరోనా లేదు, ఏం తిప్పాలి లేదు. ఎందుకు ఇవ్వవు రైతు బంధు? వానకాలం 9,000 రైతు బంధు ఎగ్గొట్టివి, యాసంగి 4,000 ఎగ్గొట్టివి. 13,000 కోట్ల రూపాయలు మా రైతుల చేతుల్లోకి, మా పేదల చేతుల్లోకి వచ్చే డబ్బులను ఇవాళ ఎగబెట్టిండు రేవంత్ రెడ్డి. 13,000 ఎగ్గొట్టిండు. గివి తీసుకుపోయి రుణమాఫీల జరంత ఇచ్చినట్టు చేసి ఇక రుణమాఫీ అయిపోయింది అంటాడు. చెప్పింది ఎంత రుణమాఫీ? 49,000 కోట్లు చేస్తా అన్నాడు. బడ్జెట్ లో 31,000 కోట్లు అన్నాడు, కానీ ఇచ్చింది 15-16 కూడా లేదు. అంటే అంతా మోసం. రైతు బంధు ఏమన్నాడు? ఎకరానికి 15,000 అన్నాడు. పోనీ అదన్నా వచ్చిందా? అది వచ్చింది లేదు. ఏ ఒక్క మాట కూడా ఇవాళ నిలుపుకోలే. కేసీఆర్ గారు ఉండగా ఈ రాష్ట్ర జీడిపి పెంచిండు, రాష్ట్రం యొక్క ఆదాయం పెంచిండు కేసీఆర్.
కేసీఆర్ జీడిపి పెంచితే రేవంత్ రెడ్డి గుండాయిజాన్ని పెంచుతున్నాడు. కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో పేదల తలసరి ఆదాయం పెంచిండు. పేదల ఆదాయాన్ని కేసీఆర్ తలసరి ఆదాయం పెంచితే ఈ రేవంత్ రెడ్డి ఏమో ఆయన కుటుంబ ఆదాయాన్ని పెంచుకుంటుండు. ఆయన కుటుంబ ఆదాయం పెరుగుతుంది తప్ప పేదలకు ఆదాయం పెరుగుతలేదు. ఏమైనా మాట్లాడిందనుకో రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే అయితే లూటీ లేదంటే లాఠీ. మొత్తం ఇప్పుడు ఈ రోడ్ వేసిండు. ఏం రోడ్డు మీరందరూ వద్దంటున్నారు. 6 లైన్ రోడ్ గ్రీన్ ఫీల్డ్ రోడ్ వేస్తా అంటే ఎందుకయ్యా ఈ రోడ్ అని మీరు అందరూ అడుగుతున్నారు. నాకాడ ఊర్లే దరఖాస్తులు ఇచ్చిండ్రు రైతులందరూ. ఏమంటున్నారు? ఆల్రెడీ నాగార్జున సాగర్ హైవే ఉన్నది, శ్రీశైలం హైవే ఉన్నది, మా సబితమ్మ గారు వేయించిన ఫార్మాసిటీ 4 లైన్ రోడ్ ఉన్నది, మీదికెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. 4 రోడ్లు ఉండగా మళ్ళా మా భూములు తీసుకొని ఈ రోడ్ వేసుడు ఎందుకయ్యా అని పాపం ఆ భూమి పోతున్న రైతులంతా ఏడ్చుకుంటారు.